కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా? ఈ 4వ అధ్యాయం 19వ వచనంలో చాలామందికి ఈ యొక్క వాక్యము హృదయంలో ఉంటుంది. ఏం చేతనంటే ఇది దేవుడు మన యొక్క అవసరాలను తీర్చేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్పందన కనిపిస్తుంది ఈ యొక్క వాక్యములో. ఏటి విషయంలో దేవుడు స్పందిస్తాడు చెప్పండి? ఎవరి విషయంలో దేవుడు స్పందిస్తాడు? ఎప్పుడు దేవుడు స్పందిస్తాడు? ఇప్పుడు మన కళ్ళ ఎదుట లేకపోతే కళ్ళ ముందు ఏదో యాక్సిడెంట్ అయింది అనుకుందాం. వెళ్ళిపోతున్నటువంటి మనం ఆగుతామా? ఆగమా? ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మన కళ్ళ ముందు సైకిల్ తొక్కుంటూ చిన్న పాప పడిపోయింది అనుకో, మనం స్పందిస్తామా? స్పందించమా? లేకపోతే ఒక వృద్ధుడు పడిపోయాడు అనుకుందాం, స్పందిస్తామా? స్పందించమా? కానీ సర్వ లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఆయన సృష్టిలో ఉన్నటువంటి మనం, ఆయన రూపంలో ఉన్నటువంటి మనము ఏదైనా అవసరాలు కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మనం ఏదైనా అవసరత కలిగి ఉన్నప్పుడు స్పందించే వారిలో అగ్రగణ్యుడు ఎవరో తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడైనటువంటి నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకటి, మానసికంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు మనుషులకు, ఆధ్యాత్మికంగా కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు, అలాగే కొన్ని శారీరక సంబంధమైనటువంటి సమస్యలు ఉండవచ్చు. అలాగనే మన యొక్క బ్రతుకు తెరువు నిమిత్తము ఆర్థిక సమస్యలు కూడా ఉండవచ్చు. మరి వీటన్నిటినీ కూడా పట్టించుకొని స్పందించే మనసున్నటువంటి వాడు ఎవరు అనగా యేసు ప్రభుల వారే, మన దేవుడే, మనం నమ్ముకున్నటువంటి మన దేవుడే. అది మనము నమ్మాలి. ఏం చెయ్యాలి? అది మనము నమ్మాలి. అంచేతే ఆయన తన గ్రంథంలో 2 చోట్ల ఆయన వాగ్దానాలను పెట్టాడు. ఏంటో వాగ్దానాలు అన్నప్పుడు ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పెట్టాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వరకు చదివినప్పుడు అక్కడ ఒక వాగ్దానం పెట్టాడు. ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము ఈ రెండింటినీ ఏం చేయాలంటే బై హార్ట్ చేసుకోవాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సహాయము కొరకు మనుషుల్ని కాదు కానీ దేవుని యొక్క సహాయము కొరకు వేడుకున్నప్పుడు, ఎదురు చూచినప్పుడు ఆయన తన వాక్యాన్ని మనము ఎత్తి పట్టుకొని ఉచ్చరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన స్పందిస్తాడట. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారము కాగా అంటే ఏయో ఉన్నాయి మనకి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏమన్నాడండి? మీ మీ ప్రతి, అదనమాట. అది అర్థం చేసుకోవాలి మనం చదువుతున్నప్పుడు. ప్రతి అవసరము, ప్రాణం ఉన్న ప్రతి మనిషికి ఏదో అవసరం ఉంటుందండి. అది ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, చిన్నవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఒక అవసరత అనేటువంటిది ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితులు మనుషులకు ఎక్కువగా అర్థమైంది కదా. ఆర్థిక పరిస్థితులు అంటే ఏంటి? ఆర్థిక పరిస్థితులు అంటే ఏంటి? చదువుకున్నాడు, ఉద్యోగం లేదు, ఆర్థిక పరిస్థితి అది. ఉద్యోగం వచ్చిందనుకోండి, కొంత రాబడి వస్తుంది. అర్థమైందా? కొంత రాబడి వస్తుంది. చదువుకున్నాడు, ఉద్యోగం లేకపోవటం కూడా ఆర్థిక పరిస్థితే. ఇప్పుడు అప్పులు అనేటువంటివి ఉండటం కూడా ఆర్థిక పరిస్థితేనండి కదా. అప్పులు ఉండటం కూడా ఆర్థిక పరిస్థితి. అప్పులు లేనటువంటి మనిషి ఎవరు? అప్పులు లేనటువంటి దేశం ఏముంది? అప్పులు లేనటువంటి రాష్ట్రాలు కూడా లేవు. అర్థమైందా? అప్పులు అంటే ఏంటి? అవసరం ఉన్నా లేకపోయినా. అర్థమైందా? కొంతమంది పరిశీలన చేసినప్పుడు అప్పులున్నా లేకపోయినా
అప్పులు చేయటమే వాళ్ళకి అలవాటు. అర్థమైందా? అయితే మరలా అప్పులు తీర్చడానికి మరలా అప్పులు చేయటమే, అప్పులు తీర్చడానికి కూడా మరలా అప్పులు చేయటమే. ఈ విధమైనటువంటి లోటుపాట్లు ఏంటంటే ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులకు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఇవి. అర్థమైంది? ఉద్యోగాలు లేకపోవటం, ఇంకా మనం చెప్తే అప్పులు, తర్వాత సరైనటువంటి రాబడి లేకపోవటం, విపరీతమైనటువంటి ఖర్చులు, దానికి తగ్గట్టుగా ఆదాయం లేకపోవటం, తర్వాత రోగాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందులకి మరలా అప్పు చేయటం, ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యలతో కూడినటువంటివి. చాలా బాగా అర్థం చేసుకోండి. మనకి ఏది ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా స్పందించేవాడు, మన ప్రార్థన ఆలకించేవాడు. ఇప్పుడు దావీదు గారు చేశారు కదా ప్రార్థన, ప్రశాంత్ రాజు పంచుకున్నటువంటి వాక్య వివరణలో చాలా అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియపరిచాడు. ప్రతి విషయంలో కూడా దావీదు గారు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు స్పందించేవాడు. భక్తులకే స్పందిస్తాడండి. మనలో ఉన్నటువంటి భక్తి అంతంత మాత్రమే కదా, మనకెలా స్పందిస్తాడని అనుకుంటున్నారా? లేదు, ఆయన పక్షపాతము లేనటువంటి వాడు, అంతే. అనుమానం లేకుండా మనం అడగాలి, అంతే కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వరకు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. అన్యజనులు వాటన్నిటినీ విచారిస్తారు. ఇవన్నీ మీకు అయ్యి మీ యొక్క ప్రతి అవసరము తీర్చబడాలని పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడంట? ఆకాంక్షతో ఎదురు చూస్తున్నాడు. ఆయన స్పందించే దేవుడు. మనం ఇబ్బందిలో ఉండకూడదు, అనేక మందికి పెట్టువారిగా ఉండాలి అని చెప్పి ఆశపడుతున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఏమండి, మన ప్రభుల వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే తన పిల్లలమైనటువంటి మనకు సమస్యలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో వచ్చినటువంటి సమస్యలకు కూడా ఆయన ఏం చేస్తాడు? స్పందిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు వర్షాలు లేవు అనుకుందాం. వర్షాలు లేవు, వర్షాలు కురవటం లేదు. వర్షాలు కురవకపోతే ఆర్థిక పరిస్థితి ఏమవుతుందండి? కుంటు పడిపోతుంది. పంటలు పండవు. ఎప్పుడైతే పంటలు పండవో ధనం అనేటువంటిది రాదు. ధనం అనేది ఎప్పుడైతే రాలేదో పనులు ఉండవు. పనులు ఎప్పుడైతే ఉండవో జీతాలు ఉండవు. జీతాలు ఎప్పుడైతే లేవో ఏమైపోతారు? వలసలు వెళ్ళిపోతారు. ఎక్కడైతే పనులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోతారు. అంటే సిస్టమ్ అంతా కూడా దేని మీద ఆధారపడిందంటే వర్షం మీద ఆధారపడింది. అంత అద్భుతమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాతావరణం మీద ప్రపంచం అంతా కూడా ఆధారపడింది. అర్థమైందా? నీళ్ళుంటే పంట పండుతుంది, నీళ్ళు లేనప్పుడు. ఒకసారి పాస్టర్ గారికి పాపం ఇబ్బంది కలిగింది. ఏలియా పాస్టర్ గారికి ఇబ్బంది కలిగింది. అంటే ఆర్థిక పరిస్థితి వచ్చింది. ఏమొచ్చిందండి? ఆర్థిక పరిస్థితి వచ్చింది. ఏంటి? ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనకు స్పందించి అనేక కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయన ఉన్నటువంటి చోట ఆ పట్టణంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వస్తే మరి తినటానికి తిండి. కానీ ఆయన భక్తుడు కదా, ఆ భక్తుని మీద తన యొక్క దృష్టి నుంచి వెంటనే నీ ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే నువ్వు పలానా చోటకి వెళ్ళి అక్కడ ఉండు, నేను కాకులకి ఏం చేస్తాను? ఆజ్ఞాపిస్తాను అన్నాడు. కాకులకి అంటే దేవుడు స్పందించాడా లేదా? ఒకసారి చూద్దాం. చూడండి, రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. 17వ అధ్యాయము 6వ వచనము. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు
రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు పగబట్టి కాటు వేయడానికి తన పిల్లలమైనటువంటి మన మీద చూస్తూ ఉన్నటువంటి సమయంలో చూచి ఓర్చుకోనటువంటి దేవుడు మన దేవుడు వెంటనే స్పందిస్తాడు. ఆమేన్. తన భక్తునికి ఏమొచ్చింది? ఇబ్బంది కలిగింది. ఆర్థిక పరిస్థితి లేదు, బాగోలేదు ఆర్థిక పరిస్థితి, తినటానికి తిండి లేదు. దేవుడు చెప్తున్నాడు, ఫలానా చోట నువ్వు ఉండు, నేను ఉంటానయ్యా మహానుభావ. మరి పెట్టేది ఎవరు? ఆ చెరువు దగ్గరికి ఎవరు వస్తారు? ఆ చెరువు దగ్గర ఎవరు ఉంటారయ్యా? నేను ఆ చెరువు తప్పితే ఇంకెవరు? జానడు పొట్ట ఇచ్చావు, ఈ పొట్ట ఏం చేస్తుంది? ఇది ఆకలికి మలమల్లాడుతుంది, నేను ఎలా బ్రతకాలి? అదేరా బాబు, నీ గురించి స్పందించినోడిని దేని ద్వారా పంపించాలో నాకు తెలియదా? మరి దేని ద్వారా పంపిస్తారు? నాకంటూ శిష్యులు లేరు, నాకంటూ మనుషులు లేరు. నేను ఎక్కడ కనపడినప్పటికీ కూడా నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. ఆ చెరువు గట్టు మీద ఉండమని చెప్పి మీరు ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను అక్కడ కూర్చోమంటున్నారు, ఆ నీళ్ళు తాగమంటున్నారు. నేను ఎన్ని రోజులు ఉండాలి అక్కడ? నా ఆకలి ఎలా తీరుతుంది? స్పందించానని అంటున్నారు మీరు. అదేరా బాబా, నన్ను మాట్లాడినవరా? నీ బాధే వెళ్ళగక్కున్నావు, కానీ నేను స్పందించినటువంటి రీతి ఎలాగుంటుందో నేను చెప్పనా? ఏ మనిషి చేత నేను పంపించను, కాకోలాల చేత నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను. కాకుల చేత పంపిస్తారా? కాకుల చేత? అవును, కాకుల చేతే. మనుషుల చేతిలో ఉన్నవే అవి ఏం చేస్తాయి? తన్నుకుని పోతాయే. అటువంటివి కాకులు నన్ను పోషిస్తాయా? అవునరా, నేనేం చేశానో తెలుసా? ఆ కాకులకి మారు మనసు ఇచ్చాను. ఏమిచ్చాను నేను? మారు మనసు ఇచ్చాను. హల్లెలూయా. ఏం చేతనంటే, లోకం దృష్టిలో కాకులు ఒక అశుభానికి కారణంగా ఎంచుతూ ఉంటారు. కాకి అరిచిన, అర్థమైందా? కాకి అరిచిన, లేకపోతే కాకి కళ్ళకు వచ్చిన ఒక అశుభానికి. కానీ అశుభము కాదు, అది అపవిత్రమైనటువంటిదే. ఏం చేతనంటే నైవేద్యానికి పనికిరానటువంటిది, అది తినటానికి కూడా అది అపవిత్రమైనటువంటిదనే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కానీ 3 చోట్ల, చాలా చోట్ల ప్రస్తావించబడినప్పటికీ 3 చోట్ల అది దాని యొక్క ప్రస్తావన కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఒకటి నోవాహు ఓడలో, రెండవది ఎక్కడ ఏలియా గారి యొక్క విషయంలో, మూడవది ఎక్కడ? యేసు ప్రభులు వారు చెప్పారు, కాకుల గురించి విచారించుడి, అవి విత్తవు, గోయవు, కొట్లలో కూర్చుకున్నవు, పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, వాటికంటే శ్రేష్ఠులు కాదా? అబ్బబ్బా. ఏం చేతనంటే దేవుడు గొప్ప దేవుడు, అర్థమైంది? దేవుని యొక్క దృష్టిలో, ఎస్, మానవుల యొక్క దృష్టిలో అది అపవిత్రమైంది కావచ్చు, కానీ లేకపోతే అది పెంకు పిట్ట కావచ్చు, కానీ పక్షి కావచ్చు, కానీ దేవుని యొక్క నామములో మారు మనసు పొందుకున్నాయి కదా అయ్యి. అనుకుందాం కాస్త సమయం మనము ఏం చేస్తానంటే, దేవుని యొక్క సేవకుడు పోషించబడాలి అంటే దేవుడు స్పందించాడంతే. ఆయన యొక్క స్పందన ఎలాగొచ్చిందో తెలుసా? కాకులకు మారు మనసు పుట్టించి, పలానా చోట నా భక్తుడు ఉన్నాడు, మీరు వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా సమృద్ధిగా మీరు ఆహారాన్ని పట్టుకుని వెళ్ళండి. దేవుడు ఏం చేశాడంటే ఆదేశించాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని బిడ్డలుగా మన యొక్క ఆర్థిక ఒకవేళ తినటానికి తిండి లేనటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళు వీళ్ళు కాకుండా వేరే మనుషులు వచ్చి మనల్ని పోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేతనంటే ఇదే భక్తుడు కాకుల ద్వారా
పోషించబడటం అయిపోయిన తరువాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? సారెపతు అనేటువంటి గ్రామం వెళ్ళమన్నాడు. సారెపతు అనేటువంటి గ్రామంలో కరువు లేదా అంటే కరువు ఉంది. అక్కడ వలసలు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇల్లు గుళ్ళు అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. కానీ అక్కడ ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, 17వ వచనం 14వ వచనం చదవండి. 14వ వచనము, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో నూనె అయిపోదని, చెప్పండి చదవండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. ఇక్కడ చూడండి, ఇదే భక్తుడు మరలా ఎక్కడికి వెళ్ళాడు? సారెపతు విధవరాలు ఇంటికి దేవుడు ఏం చేశాడంటే పంపించాడు. అయితే ఆ విధవరాలకి ఎవరున్నారు? ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఖాళీ అయిపోతుంది. ఆ ప్రాంతం అంతా కరువుతో నిండిపోయింది. ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోయింది కదా, కుంటుపడిపోయింది. అయితే అక్కడికి వెళ్ళమని యొక్క భక్తుడు అనడం ఏంటి అంటే, ఎవరు పోషించబడాలని? దేవాది దేవునికి స్పందన ఎవరి మీద? ఇక ఏలీయా గారి మీద కాదు, ఇక్కడ భక్తుని మీద కాదు. ఎవరిని పోషించాలో అర్థమవుతుందా? విధవరాలని తర్వాత తన యొక్క కుమారుణ్ణి. ఎంచేతనంటే అంతవరకు కూడా ఒక విశిష్టమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం కలిగి ఆ వృద్ధురాలు జీవించిందేమో, విధవరాలు జీవించిందేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. కరువు ఇచ్చేవాడు ఆయనే, కరువును తీర్చువాడు కూడా ఆయనే. మనం విశ్వాసంతో ఉంటే దేవుడే మన దగ్గరకు వచ్చి పోషిస్తాడురా, మనల్ని బ్రతికిస్తాడురా, మనల్ని జీవంతో ఉంచుతాడురా. ఏదో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఒరే నేను పొలాలు ఏరుకుని వస్తాను, నువ్వు ఇంటి దగ్గర కాపలా కాసుకుని కూర్చోరా. వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ఒక అప్పం వేసి నీకు ఇస్తాను, ఏమన్నా మిగిలితే నేను తింటాను. మనం ఎక్కడికి వెళ్ళిపోవద్దురా. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇటువంటి విశ్వాసము కలిగి ఆ విధవరాలు తన యొక్క కుమారుడికి చెప్పుకొని బ్రతుకుతుందేమో, చస్తే మనం ఇక్కడే చూద్దాం. ఎక్కడికి వెళ్ళి చావటం దేనికి? ఇక్కడే చూద్దాం. కానీ దేవుడు చంపే దేవుడు కాదు, దేవుడు పోషించేవాడు. ఆమేన్. దేవుడు ఎవరు? పోషించేవాడు. దేవుడు స్పందించేవాడు. తన యొక్క పిల్లలు పస్తులు ఉండటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఆమేన్. అర్థమైందా? మనము ఏదో ఒక ఆర్థిక పరిస్థితి పాడైపోయింది, ఇంట్లో రాబడి రావటం లేదు, ఇక్కడ ఏ పని చేసినా జీరో, ఏ పని చేసినా కలిసి రావట్లేదు, ఈ ప్రాంతం వదిలి ఇంకో చోటకు వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటకు వెళ్ళాలని చాలా తాపత్రయపడిపోతూ ఉంటాం. ఎవరిని కన్సల్ట్ చేయకుండానో, మనకి రక్షణ, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి పరమ తండ్రిని అడగకుండా, వాడు చెప్పాడని, ఈడు చెప్పిందని, అది చెప్పిందని, ఇది చెప్పిందని చెప్పి మనం ఏం చేస్తామంటే మోటాముళ్ళు చదువుకొని ఏం చేస్తాం మనము? చూసారా, నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునిని కన్సల్ట్ చేయకుండా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? పాస్టర్ గారు చెప్తారు. ఎవరున్నారు? నయోమి వాళ్ళు ఏమైపోయారండి? నయోమి కుటుంబం ఏమైపోయింది? నయోమి కుటుంబం చాలా నష్టపోయింది. వాళ్ళ ఊర్లో, వాళ్ళ గ్రామంలో, వాళ్ళ సంఘంలో, వాళ్ళ దేశంలో కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోయారు? పక్క దేశం పోయారు. అది దేవుని యొక్క చిత్తమా? లేదు, దేవుడు స్పందించలా. చాలా జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్త. ఇది ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు చాలా మర్మంగా ఉంటుంది. ఇది అర్థమైందా? నీ మందిరంలో వాక్యం బాగోలేదనో, నీ మందిరంలో ఐక్యత లేదనో, నీ యొక్క మందిరంలో ప్రేమ లేదనో, నీ యొక్క మందిరంలో ఇంప్రూవ్మెంట్లు లేదనో, ఇలాగా చాలామంది ఏంటంటారంటే ఎప్పుడు చూసినా అదే సంఘం, ఎప్పుడు చూసినా అయ్యే పాటలు, ఎప్పుడు చూసినా అదే అని చెప్పేసి కొందరు ఏం చేస్తారంటే చెవులో జోరీగలాగా అంచేత పెద్ద పెద్ద సంఘాలను చూసుకుంటూ ఉంటారు కదా, పెద్ద పెద్ద సంఘాలను. మనుషులను చూడొద్దు దయించి. మనుషులను చూచి మనము విలువ కట్టేమా, అది జీరో.
ఒకనొక సమయంలో పేరూరు అంటే పెద్ద పేరు, బాగా అర్థం చేసుకోండి. ఒకనొక సమయంలో పేరూరు అంటే చాలా పెద్ద పేరు. ఏం చేతనంటే అక్కడ పెద్దయ్య గారు ఉంటారని చెప్పి ఏం చేతనంటే వాక్యానికి విలువ ఇవ్వాలి. వాక్య సమృద్ధి, వాక్యం యొక్క విలువలు, వాక్యములో నుండి పొంగి ప్రవహిస్తూ ఉన్నటువంటి జీవ జలాల నది. మనల్ని పోషించేవాడు ఆయన, వాటిని బట్టి పోషించేవాడు దేవుడు. ఆయన ప్రతి మాట వలన ఏం చేస్తాడంట, మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. మనుషుడు రొట్టి ముక్కల వలనే కాదు, కానీ ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి రాయబడి ఉంది. చూశారు, సత్యానందం గారిని చూశారు. ఇంకా ఆటోలు పెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండా ఏం చేశారు, వెళ్ళిపోయారు పెద్ద పెద్ద కొట్లు. ఎవరిని చూసి వెళ్ళారు అక్కడ? అయ్యగారిని చూసే, వాక్యాన్ని చూసి కాదు. కానీ ఈరోజు ఏముంది అక్కడ? ఏమీ లేదు. ఏం చేతనంటే అయ్యగారు వెళ్ళిపోయారు పరలోకం. ఇంకా ఆయన పేరు లేదు, ఆయన ఊరు లేదు, ఏమీ లేదు. మరలా ఈ ట్రాప్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఉప్పలకొత్తం వెళ్తుంది. మరలా ఎక్కడికి వెళ్తుంది? మరలా ఇదంతా అనాథారం నుంచి ఉంటే లక్ష్మవరం ఎప్పుడో ఎక్కడికి వెళ్తుంది? మరలను ఉప్పలగుప్తం తైలాభిషేకాలకి. ఎవరిని చూస్తున్నారు అక్కడ? వాక్యం కాదు చూసేది, జనాలను చూస్తున్నారు. ఇదన్నమాట. జనాలను చూచి మోసపోయినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాక్యాన్ని చూచి మైమరిచిపోయి మరి నిజంగా ఆత్మీయంగా బలపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? వాక్యము ఉన్న చోట దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేటువంటిది ఉంటుంది. మనుషులను చూసి పరిగెట్టేవా, కాళ్ళు నొప్పి పట్టడం తప్ప ఇంకేమీ ఉండదు. అర్థమైందా? ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప తలాంతులు అనేటువంటివి ఇస్తాడు. ఆ వ్యక్తులను బట్టి నువ్వు పరిగెట్టేవా, నీ యొక్క సంఘాన్ని విడిచి, నీ యొక్క గ్రామాన్ని విడిచి, నీ యొక్క ఆత్మీయ స్థితిని విడిచి వెంటనే నువ్వేమైపోతావు? అంతే, చాలా నష్టపోతావు. అలాగా ఇక్కడ నయోమి ఏం చేస్తుందో తెలుసా? తన యొక్క పెనిమిటితోటి, తన యొక్క పిల్లలతోటి పరిగెట్టింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సారెపతి విధవరాలు, బహుశా నేను అనుకోవటం, ఇక్కడైతే వ్రాయబడలేదు కానీ తన యొక్క పిల్లోడిని పురుకొల్పి విశ్వాసములో నడిపించి, రే ఈ కరువు దేవుడు పంపించాడురా, దేవుడు పంపించాడు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, దేవుడు ఇక్కడికే వస్తాడు, లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, మనకి సమృద్ధికరంగా ఆహారం దయచేస్తాడని ఒకవేళ ధైర్యపరిచిందేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తానంటే ప్రార్థనాత్మ కలిగినటువంటి వారికి దర్శనాలు అనేటువంటివి దేవుడు ఇస్తూ ఉంటాడు. అర్థమైందా? ప్రార్థనాత్మ కలిగినటువంటి వారికి వాక్యము ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ ఏం చేస్తాడంటే ఆయన తన విజన్ కానీ సొంత ఆలోచనలతో నడిచే వారికి ఏది ఉండదు. ఎవరైనా ఏదైనా చెప్తే బాగున్ను, ఎవరైనా వస్తే బాగున్ను, ఎవరైనా ఏది ఇస్తే బాగున్ను అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసముతో కూడినటువంటి ఆశ కలిగి ఉందో దేవుడు ఏం చేశాడంటే స్పందించాడు కాబట్టి ఆ సరస్సులో ఉన్నటువంటి నీళ్లు ఇనికిపోయేలా చేశాడు. అర్థమైంది కదా? తాను ఉన్నట్టు, లేకపోతే అక్కడ నీటి బొక్కనే పంపిస్తాడు కదండి, నీటి బొక్కనే పుట్టిస్తాడు. కానీ ఎవరి గురించి అది ఇంకిపోయింది, ఎవరి గురించి స్టాప్ అయిపోయినాయి, మరలా కాకులు ఇవ్వకుండా మానేసినవి. ఎస్, ఈ యొక్క భక్తుడిని ఎక్కడికి పెట్టాలని? సారెపతి విధవరాలు ఇంటి దగ్గర పెట్టాలని. అక్కడికి వెళ్ళిపో. ఒక అతిథి అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? విధవరాలు ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పొలంలో ఏరుకుని వచ్చిందేమో ఆ యొక్క వృద్ధుడు, ఆ యొక్క విధవరాలు. అమ్మ, నాకు అర్జెంటుగా నాకు ఒక మంచినీళ్ళు కావాలి, తర్వాత ద్వారగా ఏగిన ఒక అప్పం తీసుకునిరా. ఇవన్నీ కూడా ముందుగానే ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పాడమ్మా, దేవుడు నన్ను పంపించాడు, నేను చెప్పినట్టు చెయ్యి, కరువు కాలం అంతా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యకు తప్పగా తెలుసు. ఇది వధువు సంఘం. వధువు సంఘానికి ఉన్నటువంటి ఈ యొక్క కొరతలన్నీ కూడా, వధువు సంఘానికి ఉన్నటువంటి కొరతలన్నీ కూడా ఎవరికి తెలుసు? ఎస్, ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యకే
తెలుసు. అర్థమైందా? కాబట్టి ప్రతి విషయము కూడా స్పందించి దేవుడు ఏం చేస్తాడంటే ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఆర్థిక పరిస్థితులు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయం మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 17:27. 17:26. అతడు అన్యజనుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రానికి పోయి జాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకో, దాని నోరు తెరు, 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇయ్యి అని పేతురుతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్థిక పరిస్థితి ఏంటది? ఇప్పుడు మనం పన్ను కడుతున్నాం, ఇంటికి పన్ను కడుతున్నాం. ఎంతమంది కడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు కడుతున్నారు. అర్థమైంది కదా? ప్రతి ఒక్కళ్ళు ఇంటికి పన్ను కడుతున్నారు. ఆ పన్నులు చీటీలో ఏముంటుందో తెలుసా? ఇంటికే కాదు, పెంటకు కూడా పన్నే, నీటికి కూడా పన్నే, కరెంటుకు కూడా పన్నే, వీధి లైట్లు ఇస్తున్నారు కదా దానికి కూడా పన్నే, చెత్తకు పన్ను. అయితే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రానికి పోయి జాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకో, దాని నోరు తెరు, 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇయ్యి అని పేతురుతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్థిక పరిస్థితి ఏంటది? ఇప్పుడు మనం పన్ను కడుతున్నాం, ఇంటికి పన్ను కడుతున్నాం. ఎంతమంది కడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు కడుతున్నారు. అర్థమైంది కదా? ప్రతి ఒక్కళ్ళు ఇంటికి పన్ను కడుతున్నారు. ఆ పన్నులు చీటీలో ఏముంటుందో తెలుసా? ఇంటికే కాదు, పెంటకు కూడా పన్నే, నీటికి కూడా పన్నే, కరెంటుకు కూడా పన్నే, వీధి లైట్లు ఇస్తున్నారు కదా దానికి కూడా పన్నే, చెత్తకు పన్ను, ఇంకా నీటికి పన్ను కదా, నీటికి కూడా పన్నే, గ్రంథాలయాలకు పన్ను, అన్ని పన్నులు ఉంటాయి. ఏం చేత పన్ను వేస్తున్నారు చెప్పాలి? ఏం చేత పన్నులు వేస్తున్నారు? మనం ప్రాణంతో ఉన్నాం కాబట్టి. నిజంగా చెప్పాలంటే మనం ప్రాణంతో ఉన్నాం కాబట్టి. అంతే కదా? మనలో ప్రాణం లేదనుకో వాళ్ళు ఎలాగేస్తారు పన్ను? ఒకవేళ వేస్తే మనం కడతామా? దెయ్యాలై పట్టుకుంటాం కదా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ యేసు ప్రభు మీద పన్ను వేశారు. ఎవరి మీద? పన్ను వేయొచ్చా? పన్ను వేయొచ్చా? అసలు ఏం పన్ను ఇది? గవర్నమెంట్ పన్ను కాదు. ఎవరి పన్ను ఇది? మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా నిర్మించబడినటువంటి దేవాలయము గవర్నమెంట్ అండర్లో ఉంది కాబట్టి దేవాలయపు పన్ను ఎవరి మీద వేస్తున్నారు? ప్రభు మీద వేస్తున్నారు. దేవాలయపు పన్ను ఇది. అర్థమైందా? దేవాలయపు పన్ను ఇది మనం సొంతంగా నిర్మించుకున్నామండి ఈ ఆలయం అని చేత మనకి ఏమాత్రం కూడా పన్నులు లేవు. ఇదే ప్రభుత్వం కట్టించింది అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? సంవత్సరానికి నీ నెత్తి మీద ఫ్యాన్ తిరుగుతుంది, దానికి పన్ను కట్టు అంటారు. అర్థమైంది కదా? మరి నీ పక్కన ఏసీ ఉంది కాబట్టి ఏసీ పన్ను నువ్వు కట్టాలి. నువ్వు కూర్చుంటున్నావు కాబట్టి నేల అరిగిపోతుంది కాబట్టి నేల పన్ను నువ్వు కట్టాలి. అది ప్రభుత్వము గనక కట్టించినట్లయితే. ఇప్పుడు దేవుని యొక్క మందిరాన్ని లీజుకు తీసుకుని ప్రభు ఏం చేస్తున్నాడు? రన్ చేస్తున్నాడు. కొన్ని సందర్భాలలో
ప్రభు ఏం చేస్తున్నాడు? దేవాలయంలో మీటింగ్ పెడుతున్నాడు కదా. మీటింగ్ పెట్టడమే కాదు, ఆయనే స్వయంగా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. ఆయనకి మించిపోయినటువంటి పండితులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఆయనే చొరవగా ఏం చేస్తున్నాడంటే లీడ్ చేస్తున్నాడు. దేవుని యొక్క రాజ్య సువార్తను ఏం చేస్తున్నాడంటే అందరికీ పంచిపెడుతున్నాడు. ఆ దానిని బట్టి ఏం చేస్తున్నారంటే ప్రభు మీద పన్నేశారు. అర్థమైంది కదా, ప్రభు మీద పన్నేశారు. అప్పుడు పేతురు గారితో అంటాడు కదా, ఆంతర్య పురుషుడు కదా, మరి ఎవరో ఆంతరంగికుడు కదా పేతురు గారు. ఇప్పుడు రాజులు పన్నులు వసూలు చేస్తారయ్యా, రాజులు ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పన్నులు వసూలు చేస్తారు. ఆ పన్నులు వాళ్ళ యొక్క కుమారుల దగ్గర నుంచి వసూలు చేస్తారా, లేకపోతే పరాయి మనుషుల నుంచి, పరుల నుంచి వాళ్ళు వసూలు చేస్తారా అని చెప్పి ప్రభువారు పేతురు గారిని అడిగితే, అప్పుడు సొంత కుమారుల దగ్గర నుంచి ఎలా వసూలు చేస్తారయ్యా? పరుల నుంచే కదా వసూలు చేసేది. ఎస్, మనం ఇవ్వక్కర్లా పన్ను, మనము ఇవ్వక్కర్లా పన్ను. కానీ మనము పరిపూర్ణమైనటువంటి నీతి విధేయత కలిగినటువంటి వాళ్ళము కాబట్టి వాళ్ళు అరశెక్కులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? అరశెక్కులు అంటే దేవాదాయపు శాఖకు సంబంధించినది, ఆ పన్ను విలువ అన్నమాట. అరశెక్కులు అడుగుతున్నారు కాబట్టి నువ్వు వాడుకుంటున్నావు మందిరాన్ని, నేను వాడుకుంటున్నాను దేవాలయాన్ని. కాబట్టి నీకు పడుతుంది, నాకు పడుతుంది. ఆ అధికారులు మన దగ్గరికి వచ్చి అడగక ముందే మనం ఏం చేద్దాము? ఆ పన్ను కట్టాలి. ఇది ఆర్థిక పరిస్థితి. ఇది మనము కడితే ఏమవుతుంది? ప్రభుత్వం యొక్క దేవాలయానికి సంబంధించిన ఆదాయం ఏమవుతుంది? పెరుగుతుంది. దేవాలయానికి సంబంధించినటువంటి కొరతలు తీరతాయి. చూసి ఎంత ఆలోచించాడో చూసా దేవుడు. యేసయ్య నిజంగా దేవుడే. ఆయన కట్టక్కర్లేదు. ఆయన అసలే దాని గురించి మర్చిపోవచ్చు. ఏం చేస్తారో చేసుకోండి. అంతేకాదు సుమా, ప్రభువుకి సంబంధించినటువంటి కుటుంబం కూడా ఆ దేవాలయం మనుషులే. అర్థమైంది కదా, ఆ దేవాలయం మనుషులే. ప్రభువుకి సంబంధించిన బంధువులందరూ కూడా దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళే. మరి ఎవరిని అడుగుతారు? ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ అధికారులు వచ్చి పన్ను వసూలు చేయమని, పన్ను వసూలు చేస్తున్నారంటే ఎవరిని అడుగుతారు? యేసయ్యని అడుగుతారు. అరశెకలే కట్టాలి. దీన్ని చూచి ప్రార్థన చేసి ప్రభు చెప్తున్నాడు, పేతురు వెంటనే గాలం సంపాదించు, అదిగో సముద్రానికి వెళ్ళు, అక్కడ వేయి. అక్కడికి వేసి ఒక చేప గాలానికి తగులుతుంది, ఇలా నోరు విప్పు, దాంట్లో షెక్కులు దొరుకుతుంది. అరశెక్కులు కాదు, షెక్కులు. నాకు అరశెక్కులు, నీకు అరశెక్కులు, మొత్తం కట్టే. మనం మాట అనిపించుకునే వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. తినటానికి తిండి లేకపోయినా కరెంటు బిల్లు కట్టాలి మనం. అర్థమవుతుందా? తినటానికి తిండి లేకపోయినా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ కరెంటు లేకపోతే మనం బతకలేం. ఫ్యాన్లు తిరగాలి, ఏసీ బంద్ చేయాలి. చిన్న బిడ్డ దగ్గర నుంచి ఏమండి రేపో మాపో కాటికి వెళ్ళిపోయే వృద్ధుల వరకు కూడా ఏం తిరగాలి? అదన్నమాట. ఏం చేతనంటే ఏదైనా సరే బిల్లు ప్రభుత్వం నుండి వచ్చిందా మనము కట్టి తీరాలి. మనకి నేర్పుతూ ఉన్నాడు ఆ నీతి. అర్థమైందా? నీతి మనకు నేర్పుతూ ఉన్నాడు. అధికారులను గౌరవించండి. అధికారులు ఏది వేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? దానిని చెల్లించాలి. చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఏం చేతనంటే, ఇది ధర్మశాస్త్రం మనకి ఇచ్చినటువంటిదండి. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 30వ అధ్యాయము 13 నుంచి. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినటువంటి వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు,
ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ, 20 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారే లెక్కింపబడినటువంటి వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణ ఇవ్వవలెను. ఇదండి ఈ నియమము ప్రకారము, అర్థమైంది కదా, ఈ ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి నియమము ప్రకారము. మరి 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కదా ప్రభు వారికి, 30 సంవత్సరాలు వచ్చేసింది కదా. 30 సంవత్సరాలు వచ్చేసేసిన తరువాత దేవాలయాన్ని వాడుకుంటున్నారు కదా, దేవాలయంలోనికి వెళుతున్నారు కదా, దేవాలయంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా వాడుకుంటున్నారు కదా. అంచేత సంవత్సరానికి ఈ వసూలు చేసినటువంటి పన్ను యెహోవాకు అర్పితమని చెప్పి ప్రతి ఒక్కడు కూడా కట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది తూచా తప్పకుండా మన ప్రభు ఏం చేశాడు? లేఖనాన్ని నెరవేర్చాడు. లేఖనాన్ని ఏం చేశాడండి? నెరవేర్చాడు నా ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఏం చేతనంటే తన పిల్లలమైనటువంటి మనము పస్తులు ఉండటము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము కాదు. మన యొక్క ప్రతి అవసరత కూడా ఏం చేస్తాడంటే దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఏలియాకు వచ్చినటువంటి ఇబ్బందిని స్పందించాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైంది కదా. వ్యక్తిగతంగా తనకు వచ్చినటువంటి దానిని, పేతురు గారికి వచ్చినటువంటి దానిలో కూడా దేవుడు ఏం చేశాడు? స్పందించాడు. అలాగే సంఘానికి, లేకపోతే కుటుంబానికి, లేకపోతే గ్రామానికి, లేకపోతే అశేష ప్రజావాహినికి వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా తీర్చిదిద్దడానికి దేవుడు ఏం చేస్తాడు? స్పందిస్తూ ఉంటాడు. 15వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి, 32వ వచనము. ప్రార్థన చేసుకుందాం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి ఏమీ లేదు తినడానికి, కనుక వారి మీద కనికర పడుచు ఉన్నాను. చాలండి. ఇక్కడ ప్రార్థనకు వచ్చినటువంటి బిడ్డలు సుమారు ఎంతమంది అండి? 5,000 మంది, అంతే కదా. 5,000 మంది, అంత పెద్ద సమూహము అక్కడ ఉండగా వాళ్ళు దేవుని యొక్క మాట విన్నారు. విని వాళ్ళు గనక వెళ్ళిపోయినట్లయితే దారిలో ఎక్కడైనా మూర్ఛపోతారేమో, సొమ్మసిల్లిపోతారేమో అని చెప్పి వాళ్ళ మీద కనికర పడుతూ ఉన్నాడు దేవుడు. కనికర పడుతూ ఏమన్నాడంటే, వీళ్ళకి భోజనము మీరు పెట్టండి అంటున్నాడు. ఎలా స్పందించాడో చూడండి దేవుడు. హల్లెలూయా. అర్థమైంది కదా. స్పందన, ఒక నాయకునికి ఒక స్పందన ఉండాలి. సంఘం మీద కానీ, సంఘానికి వచ్చే బిడ్డల మీద కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది కదా. ఆ నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక స్పందన గనక ఉన్నట్లయితే దానిని బట్టి దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క కుటుంబాలు ఏమవుతాయంటే ఆధ్యాత్మికంగా వెలుగొందుతాయి. ఆధ్యాత్మికంగా మన కాపురు ఉన్నాడు, లేకపోతే మన దైవజనురాలు ఉంది, లేకపోతే సంఘ పెద్ద ఉన్నాడు, లేకపోతే ప్రార్థనా పరులు ఉన్నారు, మన కోసం ప్రార్థన చేస్తారు. మనం కంగారు పడని అవసరం లేదు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. నా సన్నిధికి వచ్చారా వీళ్ళు, నా మాటలు విన్నారా? ఈ 3 దినాలు వినేసిన తరువాత వాళ్ళని అదే రకంగా పంపితే ఎక్కడ పడిపోతారో కదా. మరలా పేరు ఎవరికి వస్తుంది? ఆ చెడ్డ పేరు మనకు వస్తుంది. ప్రభు ఏం చేశాడు? ఆ అరణ్యంలో పడగొట్టేశాడే అన్న చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. శిష్యులు ఏం పట్టించుకోలే, కానీ యేసే పట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. నీవు నేను ఎలా ఉండాలి? దృఢంగా, బలంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకునే దేవుడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. కాగా నీ దేవుడైనటువంటి యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించబడవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మీరు అడుక్కునే వారిగా ఉండాలని దేవుని చిత్తం కాదు. ఏమి సంపాదించుకునవలనని? భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. హల్లెలూయా.
అర్థమైందా? ఇప్పుడు మనలో బలహీనత ఉంది, పని చేసుకోగలమా? పని చేసుకోలేం. మరి పని చేసుకుంటేనే కదా జీతం వచ్చేది. భాగ్యం ఎలా వస్తుంది? బలం వల్ల వస్తుంది. బలం వల్ల పని దొరుకుతుంది. పని దొరికితే మనకి జీతం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంత ఆలోచించాడో చూడండి దేవుడు. ఈ భాగ్యము రావాలి అంటే ముందుగా మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంట? నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఇది మర్చిపోతాం మనం. ఎక్కడుంది పెద్ద హాస్పిటల్? స్పెషలిస్ట్ ఎక్కడున్నాడు? సన్నిధిని మర్చిపోయినటువంటి వాళ్ళందరూ కూడా బలహీనులే. సన్నిధిని జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క వాగ్దాన్ని ఎత్తిపెట్టి దేవుణ్ణి అడుక్కుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు స్పందించి మనకి ఏం చేస్తాడంటే బలాన్ని ఇస్తాడట. ఏం సంపాదించుకోవటానికి? భాగ్యము సంపాదించుకోవటానికి. హల్లెలూయా. ఇప్పుడు నీ భాగ్యము ఎక్కడ ఉంది చెప్పండి? నీ సంపద ఎక్కడుంది? నీ సంపద ఎక్కడుంది? అయితే నీ భాగ్యం ఎక్కడుంది? యెహోవాను జ్ఞాపకం చేసుకోవటంలో ఉంది. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవటంలో ఉంది? యెహోవాను జ్ఞాపకం చేసుకో అంటే ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకోవటంలో ఉంది. ఈవేళ ఆదివారము ఎక్కడ ఉండాలి? అది దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆశ తీరుస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఏం చేతనంటే పేతురు గారు కట్టవలసినటువంటి పన్ను కూడా నా యేసయ్య కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? పేతురు గారి యొక్క పన్ను కూడా ఎవరు కట్టారు? నా యేసయ్య కట్టాడు. ఎల్రా, ఒక చేప దొరుకుతుంది, చేప నోట్లో ఒక షెకుల్ ఉంటుంది. నాకు కట్టు, అది నీకు కూడా కట్టుకో, అవసరత తీరిపోతుంది. ఏం చేతనంటే అసలు పేతురు గారు ఎందుకు కంప్లైంట్ చేశాడో తెలుసా? ప్రభువా, నేను సమస్తాన్ని వదిలేసేసి నీతో తిరుగుతున్నాను, నాకు కూడా పన్ను వేసారయ్యా, నేను ఎలా కట్టాలి? అది అర్థమైందా? నేను ఎలా కట్టాలి? ఇప్పుడు ఎవరినైనా నేను తీసుకుని వెళ్ళాను అనుకోండి, ఎక్కడికైనా ఏదైనా ఊరికి, నేను తినేసేసి నేను తీసుకెళ్ళినటువంటి వ్యక్తికి నేను కట్టకుండా ఉంటానా? పెట్టకుండా ఉంటానా? బుజ్జిబాబుని తీసుకుని వెళ్ళాను అనుకో అమలాపురం, బుజ్జిబాబు రా ఆ హోటల్కి వెళ్దాం, నువ్వు పక్కనే కూర్చో, నేను చక్కగా తింటానా, చూస్తూ ఉండని అంటానా? నేను అన్న కదా. నా స్పందన ఒక్కొక్కసారి నేను తినకపోయినా నా పిల్లలకి ఇప్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఆ అనుభవాలు తెలుసు. నేను తినకపోయినా జార్జీకి తెలుసు, బుజ్జిబాబుకి తెలుసు, శ్రీని గారికి తెలుసు. నేను తినకపోయినా వాళ్ళకి నేను ఏం చేస్తాను? స్పందిస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరితో నడుస్తున్నామండి? ఏసైతే నడుస్తున్నాం. మన గురించి, మన ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల గురించి స్పందించే వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కంగారు పడిపోవద్దు. అర్థమైందా? కంగారు పడిపోవద్దు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనం చదువుకోండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చదువుకోండి. ద్వితీయోపదేశకాండము ఇగో చదవబడినటువంటి వాక్యం మీరు చేపట్టండి. అడగండి, మా ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను చేపట్టి మేము అడుగుతున్నాము నాయన, దయించి మాకు సహాయం చేయండి అంటే దేవుడు తప్పకుండా, అర్థమైందా, తనకు తానే రాడు, ఏదో రూపంగా సహాయం చేయటానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా మోకరించిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ